మార్నింగ్ సూర్య అయితే లేడు, వర్షానే ఉంది. మనమైతే ఈ ప్రదేశం నుంచి ఇంకా మన జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. నా జీవితంలో రాలేని గురుద్వార్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసాను. మనము మన రైడ్లో ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో మనం రావాలనుకుంటున్న ఈ గురుద్వారకి అయితే మన మాస్టర్ గాడితో వచ్చేసాము. చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఈ ప్రదేశానికి వీడితో వచ్చేసినందుకు. ప్రాజెక్ట్ ఎల్ఆర్2 స్టార్ట్ చేసినందుకు ఇంకా ప్రౌడ్గానే ఉంది. ఎన్నెన్నో అద్భుతమైన ప్రదేశాలన్నీ చూసుకొని ఇప్పుడు ఇలాంటి ప్రదేశానికి కూడా వచ్చేసి ఇక్కడ చూసుకొని అయితే మన జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. ఎటువైపు అంటే బ్యాక్ టు హోమ్ కమింగ్ అంటూ ఇక శ్రీనగర్ నుంచి మన బ్యాక్ టు ఓబులవారిపల్లి వైపుగా మన పయనాన్ని కొనసాగిద్దాం. 2800 కిలోమీటర్లుగా ఉంది స్ట్రైట్గా రూటు. వెళ్ళే దారిలో కూడా చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ మన జర్నీని అయితే ఇక స్టార్ట్ చేద్దాం. మాస్ట్రో గాడిపై కలుద్దాం. వా క్లిక్ కిసిక్రా మాస్ట్రో, నువ్వు ఇక్కడైతే ఈ ప్రదేశంలో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావురా. వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తున్నందుకు మనం నిజంగా ప్రౌడ్గానే చెప్పుకునే మూమెంట్ ఇదైతే. రైడ్లో మనమైతే ఇప్పుడు ఈ అమృత సిటీని దాటేస్తూ గోల్డెన్ ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే గోల్డెన్ ఎంట్రీ ఇన్ అమృతసర్కి. గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, అందుకని ఇది గోల్డెన్ ఎంట్రీ. కానీ ఇక్కడ అబ్బా ఎంత అద్భుతంగా ఉంది గోల్డెన్ ఎంట్రీ అయితే. పైక్కడ వెళ్ళి తిరగచ్చేమో కానీ ఉన్నాయి పైన తిరిగేందుకు. గోల్డెన్ ఎంట్రన్స్ అయితే గోల్డెన్ ఆకారంలోనే క్రౌన్ మాదిరిగా ఉంది. కిరీటము మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లోపల పావురాల కోసమేమో గూళ్ళు కట్టేశారు. పువ్వులుగా ఉంటాయి ఈ పావురాలు. మనమైతే ఇప్పుడు ఇంకా NH3 వైపు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి NH3 అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక క్లిక్ కిసిక్ కనిపించేద్దాం ఇక్కడ. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా NH3. ఈ ఊరి పేరుగా అయితే ఏం లేదు, విరాక్ బూత్ అది ఏందో కానీ టోల్ ప్లాజా పేరు అయితే ఏం లేదుగా ఉంది. క్లిక్ కిసిక్ కనిపించేద్దాం. ఫుల్ ట్రాఫిక్ జాము. మరి ఇది వర్కింగ్లో ఉందని అనుకోవాలి. ఇంత ట్రాఫిక్ జామ్ అంటే. ఇదైతే బియాస్ రివరు. ఈ నది పైన వెళ్తూ ఉన్నాము. బియాస్ రివర్ మనకి ఎక్కడో ఎదురైంది ఇంతకు ముందు కూడా. ఈ పంజాబ్లో మనం హిమాచల్కి వెళ్ళే రూట్లో ఎక్కడో ఈ పంజాబ్లోనే బియాస్ రివర్ అయితే మనకి ఎదురైంది. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈ టోల్ ప్లాజా అయితే జలంధర్ అమృత్సర్ టోల్వేజ్ లిమిటెడ్. అక్కడ చూసుకుంటే ఈ కాలం నాటిది కాదు, ఆ కాలం నాటిదే ఉన్నట్టుగా ఉంది. ఇక మాస్ట్రోతో క్లిక్ కిసిక్ కనిపించేద్దాం ఇక్కడ. అయితే ఆల్మోస్ట్ ఈ నేషనల్ హైవేస్లో మన రిటర్న్ జర్నీలో ఆల్మోస్ట్ ఇప్పుడు కనిపించిన పేర్లు కనిపిస్తాయి. జలంధర్ 33, చండీగఢ్, అంబాలా, ఢిల్లీ ఇవన్నీ చూసాం మనం. చండీగఢ్కి వెళ్ళాము, అంబాలా వెళ్ళాము, ఢిల్లీకి వెళ్ళాము. అలా మనం ఇప్పుడు జలంధర్ నుంచి అయితే మన రూట్ మ్యాప్ అనేది సెట్ చేసుకుందాము. అయితే ఇవన్నీ ఉండవేమో కానీ తినేదానికి అయితే వచ్చాము. ఇదైతే భలే అట్రాక్ట్గా కనిపించింది. డెలిషియస్ ఫుడ్. ఒక హోటల్లో NH50 కాదు NH3లో మాస్టర్ గారిని అక్కడ పార్క్ చేసేసి నేను తినేదానికైతే ఇక్కడికి వచ్చేసాను. కలర్ఫుల్ అట్రాక్టివ్గానే ఉంది ఇంటీరియల్ అయితే. నిజంగా అదైతే భలే అనిపించింది నాకు. ఫుడ్ సైక్లింగ్ వేసి ఫుడ్ వేయడం అనేది. అక్కడ మనకు కనిపిస్తున్నది జాంగ్ది ఆజాదీ మెమోరియల్. అది ఒక మెమోరియల్, ఆయన గుర్తుగా మెమోరియల్ అది. ఇది ఆజాదీ మెమోరియల్. మొత్తం ఒక తామర పువ్వు ఆకారంలో అయితే ఉంది. పైనుంచి అయితే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది టోటల్ ఆర్కిటెక్ట్ అనేది. ఫ్రీడమ్ స్ట్రగుల్ మెమోరియల్ కూడా అంటారు అది. ఎందుకంటే ఫ్రీడమ్ కోసం పోరాడి వాళ్ళకు చిహ్నంగా ఏర్పాటు చేసిన మెమోరియల్. వీళ్ళైతే జలంధర్ వాళ్ళు మనకు వెల్కమ్ చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా నేషనల్ హైవే పెద్దది 44 లేకైతే
ఈ నేషనల్ హైవే 3 అనేది కలిసిపోతుంది. ఇక్కడ జలంధర్ నేషనల్ హైవే 1 కూడా స్టార్ట్ అవుతుందేమో. NHAI అండ్ పానిపట్ జలంధర్ నేషనల్ హైవే 1 టోల్ ప్లాజా ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్స్ యూ మనకైతే చెప్పేస్తున్నారు వీళ్ళు. మేమైతే వచ్చేసాము జలంధర్లోకి ఒక పెద్ద షాప్లోకి అయితే వెళ్తూ ఉన్నాను. కావాలి ఒక్క వస్తువు కోసంగా వెళ్తూ ఉన్నాను. అలాగే బ్యాక్ వీల్ ఎందుకో ఏదో తగులుకుంటున్నట్టు సౌండ్గా వస్తుంది. నేనైతే చెక్ చేశాను, ఇదైతే ఎక్కడ ప్రాబ్లం రెక్టిఫై కాలేదు. మరి చూద్దాం, వెళ్ళి ఆ పెద్ద షాపులోనే ఉంటుందేమో. ఇలా చెక్ చేసే కేటగిరీ కూడా ఆడ పెద్ద షాపులోకి వెళ్తేనే అవసరమైంది, లేదు మొత్తం అన్నీ ఉంటాయి ఆడ. కాకంటే మన సైజు మాస్టర్ గాడి సైజుకి సంబంధించి లేదు ఆడ. ఏందో సౌండ్గా వస్తూ ఉంది మళ్ళీ ప్రాబ్లంగా. మరి ఏం ప్రాబ్లం ఏంటో. సైకిల్ షాప్స్ చూస్తే ఒకటి చిన్న చిన్న సైకిల్ రిపేర్ చేసేది, కానీ ఈ కాలం నాటిది కదా ఆ కాలం నాటి సైకిల్లో. ఇంకొకటి అయితే క్లోజ్లో చూపిస్తుంది, అది అమ్మే షాపే అనుకుంటాను. ఎందుకంటే అన్నీ కొత్తగానే ఉన్నాయి, రిపేర్గా సంబంధించి ఒక్క ఫోటో కూడా లేదు గూగుల్ తల్లిలో. ఇంకా మన మాస్టర్ గార్డ్తో పైన చేస్తూనే ఉన్నాను. చాలా చోట్లే వెతికి ఎక్కడ స్టే అయితే దొరకలేదు. జలంధర్లోనే ఆల్మోస్ట్ అటు ఇటు సిటీ మొత్తం తిరిగేశాను, ఎక్కడ స్టే ఇవ్వలేదు ఎవరు. ఇంకా తప్పేట్లేదు, ఎక్కడన్నా లో బడ్జెట్లోనే చూద్దాం ఏదన్నా. మన మాస్టర్ గార్డ్తో మనమైతే ఎక్కడున్నామో జలంధర్ అవుట్స్కట్స్లోనే ఈ పెట్రోల్ పంప్ అన్న వాళ్ళు అయితే స్టే ఇచ్చారు. నైట్ 10 గంటలకు క్లోజ్ చేసేస్తాము అని చెప్పారు అన్న వాళ్ళు. మేము లోపల పడుకుంటాము, నువ్వు బయట వేసుకునేటికంటే ఇక్కడ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు. మనమైతే ఇక్కడే ఎక్కడో చోట అయితే మన టెంట్ అయితే వేసేద్దాం. చాలా రోజుల తర్వాత పెట్రోల్ పంపులు అయితే స్టే చేస్తూ ఉన్నాం, HP పెట్రోల్ పంపులో. ఇక అటువైపు వెళ్ళిపోతే నేషనల్ హైవే 3 జలంధర్లో నుంచి మనం దేశంలోని అతిపెద్ద నేషనల్ హైవే 44 వైపు కలిసేసి మన పైనాన్ని 44లో కొంత దూరం వరకు కొనసాగిద్దాం. ఆ తర్వాత అదేదో ఊరు మర్చిపోయినాను, ఆ ఊరి మీదుగా మన జర్నీని కొనసాగిస్తూ ప్రాజెక్ట్ LRలోని మనాలి, లదాఖ్, శ్రీనగర్ టు రిటర్న్ టు హోమ్, బ్యాక్ టు హోమ్ కమింగ్ అంటూ ప్రాజెక్ట్ LRని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో సోలో రైడ్గా స్మాల్ ట్రిబ్యూట్ టు #RanjitOnWheels అన్నా.